నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మరోసారి దసరా బాక్స్ ఆఫీసు దండయాత్రకు సిద్ధమయ్యారు. అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు వార్ వన్ సైడే అంటున్నారు. 11 సంవత్సరాల క్రితం ఇద్దరు టాప్ హీరోలు దసరా పండుగకు సేమ్ డేట్ సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రిలీజ్ అయింది. అక్టోబర్ 10న రామయ్య వస్తావయ్య ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది. 11 సంవత్సరాల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు 2 సినిమాలు సేమ్ డేట్ రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులోని క్యూరియాసిటీ కానీ ఇండస్ట్రీ మొత్తం మీద ఏ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉండబోతుంది. ఇప్పటి నుంచే దసరా వార్ అనేది మొదలైంది. అప్పుడంటే రీజనల్ మూవీగా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయి ఇమేజ్ వచ్చింది కాబట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ సినిమాకు ఎంత క్రేజ్ ఉందనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. 2006 నుంచి 2015 వరకు బాహుబలి సినిమా వచ్చేంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఎన్టీఆర్ సినిమా డే 1 రికార్డులు అనేది హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆంధ్ర సీడెడ్ నైజాం డే 1 రికార్డుల మోత మోగించేది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్లో కానీ క్లాస్లో కానీ సీడెడ్లో కానీ ఆంధ్రలో కానీ అంతటి ఫ్యాన్ బేస్ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దరు టాప్ హీరోలకు ఉంది. కానీ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా మార్కెట్ అనేది డివైడ్ అయిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అనేది హీరోలకు ఎస్టాబ్లిష్ అయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్యాన్ ఇండియా స్థాయిలో కానీ ఓవర్సీస్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. ఇంకా ఎన్టీఆర్ RRR మూవీ ప్యాన్ ఇండియా సక్సెస్ అయిన తర్వాత దేవర మూవీ వస్తుంది కాబట్టి ఓవర్సీస్లో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ఆల్రెడీ రిలీజ్కు దాదాపు 7-8 నెలల టైం ఉన్నప్పుడే సినిమా ఓవర్సీస్ రైట్ 27 కోట్లకు అమ్ముడబోయింది. సినిమా 7-8 నెలలు టైం ఉండగానే ఆడియో రైట్స్ ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ 33 కోట్లకు అమ్ముడబోయింది. సినిమా మీద ఓవర్సీస్లో కానీ ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ క్రేజ్ అయితే ఏర్పడ్డది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ చెప్పక్కర్లేదు. జైలవకుశ కానీ జనతా గ్యారేజ్ కానీ అరవింద సమేత కానీ డే 1 రికార్డులు అంటే ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే డే 1 రికార్డులు ఊచకోత గ్యారంటీ. అలాంటి మాస్ పొటెన్షియాలిటీ అలాంటి మాస్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ సొంతం. ఇంకా ప్యాన్ ఇండియా సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చిన తర్వాత జపాన్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇతర దేశాల్లో సూపర్ డూపర్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత RRR మూవీ సక్సెస్ వంటి తర్వాత దేవర మూవీ వస్తుంది కాబట్టి ఫ్లాప్ డైరెక్టర్ పెద్ద బ్యానర్ ఏం కాదు, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే బిజినెస్ కానీ ఆడియో రైట్స్ కానీ ఓవర్సీస్ రైట్ కానీ క్రేజ్ మీద ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజ్కు సేల్ అవుతూనే ఉంది. ఇంకా సీడెడ్లో అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజ్ కోట్ చేశారంట, ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు. దేవరకైతే ఓవర్సీస్లో ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రతి చోట సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ అయితే క్రియేట్ అయింది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ప్యాన్ ఇండియా మూవీ చేయనేలేదు. ఓజీ మూవీ సెప్టెంబర్ 27 సేమ్ అత్తారింటికి దారేది సినిమా డేట్ నాడే 2 వారాలకు ముందు అప్పట్లో దసరాకి ఎప్పుడైతే రిలీజ్ అయిందో సేమ్ ఇప్పుడు 2 వారాలకు ముందు దసరా పండుగ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అవుతుంది. ప్యాన్ ఇండియా మార్కెట్ అయితే పవన్ కళ్యాణ్కు క్రియేట్ అవ్వలేదు. కానీ ప్యాన్ ఇండియా డైరెక్టర్ సాహో వంటి డైరెక్టర్ నార్త్లో మంచి క్రేజ్ ఉంది సుజిత్కు. ఇంకా ప్యాన్ ఇండియా ప్రొడక్షన్స్ RRR మూవీ వంటి నిర్మించిన డివివి సంస్థ నుంచి ఓజీ మూవీ వస్తుందంటే ఆటోమేటిక్గా ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుంది. ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్ ప్యాన్ ఇండియా సంస్థ ప్యాన్ ఇండియా డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి ప్యాన్ ఇండియా ఇమేజ్ రాకపోయినా కానీ ఇక్కడ బలంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనేది బలంగా ప్యాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ క్రియేట్ అవుతుంది. సినిమా గ్లిమ్స్ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి అయితే బజ్ అయితే క్రియేట్ అయింది. అందుకే ప్యాన్ ఇండియా స్థాయిలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా సేమ్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ 27న ఓజీ, అక్టోబర్ 10న ఎన్టీఆర్ దేవర. గతంలో సేమ్ డేట్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. అప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అయింది, రామయ్య వస్తావయ్య డిజాస్టర్ అయింది. అందుకే అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు హిస్టరీ రిపీట్ అవుతుంది లేదు ఈసారి వార్ వన్ సైడ్ అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. చూద్దాం వెయిటింగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరికి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ టైం నైజాంలో అయితే 5 కోట్ల షేర్ రీజనల్ మూవీతో సాధించిన మూవీ ఏదంటే మన జనతా గ్యారేజ్.
2016లో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ అలాంటి రికార్డు చెక్కు చెదరని ఫస్ట్ టైం నైజాంలో డే 1 5 కోట్ల షేర్ సాధించింది. వర్త్ షేర్ పరంగా అయితే సీడెడ్లో అరవింద సమేత డే 1 రికార్డులు అనేది చెక్కు చెదరకుండా ఉంది. అలాంటి సంచలనాలు సృష్టించింది. పవన్ కళ్యాణ్కు ఎన్టీఆర్కు నైజాంలో కానీ ఆంధ్రాలో కానీ సేమ్ ఈక్వల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ ఎన్టీఆర్కు మాత్రం సీడెడ్లో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చెక్కు చెదరని మాస్ నెంబర్ 1 ఫాలోయింగ్ ఉంది. అలాంటి క్రేజ్ అయితే సీడెడ్లో మాత్రం స్టార్డమ్ మాత్రం ఎన్టీఆర్కు కొద్దిగా ఎడ్జే ఉంది. ఇంకా పాన్ ఇండియా స్థాయిలో 2 సినిమాలు కంపారిజన్ చేస్తే ఓజీ కంటే దేవర మూవీకి బలమైన క్రేజ్ ఉంది. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవుతలేదని ఈ మధ్యకాలంలో చాలా వినపడుతున్నాయి. వకీల్ సాబ్ కానీ మన లేటెస్ట్గా భీమ్లా నాయక్ కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఆ సంచలనాలు ఆ రికార్డులు ఎలా ఉంటావో గబ్బర్ సింగ్ కానీ అత్తారింటికి దారేది కానీ ఖుషి సినిమా కానీ ఇలాంటివి ఎన్నో చూసాం. కానీ ప్రజెంట్ పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవుతలేదంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు సినిమాలు చేస్తున్నాడు. అవతలి పార్టీ వాళ్ళు ఈ సినిమా థియేటర్ ఎందుకు చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమా మన ప్రత్యర్థి కదా, థియేటర్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకొని చూడడం అవసరమా, పవన్ కళ్యాణ్ సినిమాలే వైసీపీ వాళ్ళు కానీ కొందరు టీడీపీ వాళ్ళు కానీ అవసరమా అని కొందరు సినిమా చూడడమే మానేశారు. అందుకే పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వస్తుంది కానీ లాభాలు మాత్రం తీసుకురావట్లేదు పవన్ కళ్యాణ్ సినిమా. ఓజీ మూవీ మీద కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఓవర్సీస్లో బజ్ క్రియేట్ అయినా కానీ దేవర మూవీ ఓవర్సీస్ రైట్ 27 కోట్లకు అమ్మితే ఓజీ మూవీ 18 కోట్లకు సోల్డ్ అవుట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్ర సీడెడ్ నైజాం ఎలాంటి అంచనాలను అందుకొని ఎలాంటి బిజినెస్ చేస్తుందో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే సోలో రిలీజ్గా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 100% 2-3 వారాల పాటు థియేటర్లో రన్ అవుతుంది. 2 వీక్స్ తర్వాత దేవర వస్తుంది కాబట్టి కంప్లీట్ 100% థియేటర్లు అనేది దేవరకి కష్టం. దసరా సినిమా ఫెస్టివల్ ఉందంటే ఏదో సినిమా పోటీలో మాత్రం రిలీజ్ అవుతుంది. కానీ దేవర మూవీకి సోలో రిలీజ్ 100% థియేటర్లు దొరకడం అనేది కష్టం అనిపిస్తుంది. డే 1 రికార్డులు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మాత్రం కంపల్సరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దేవర మూవీ అయితే పాన్ ఇండియా స్థాయిలో ఈసారి ఎన్టీఆర్ దాదాపు 7-8 నెలలు పోస్ట్ పోన్ చేశాడంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, సినిమా మీద ఎంత ఐ క్రియేట్ అయింది, అంచనాలను అందుకోవాలని కొరటాల శివ కసితో చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రం డే 1 రికార్డులు గ్యారంటీ అని అభిమానులు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 11 సంవత్సరాల తర్వాత ఇద్దరు తెలుగు టాప్ హీరోలు అప్పుడు రీజనల్ మూవీస్తో పోటీ పడ్డారు, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతున్నారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా స్థాయిలో క్యూరియాసిటీ మాత్రం భయంకరంగా ఉంది. దసరా వార్ దండయాత్ర ఇప్పటి నుంచే మొదలైంది. అయితే క్లియర్ కట్గా ఈ దసరాకు దేవర మూవీ బాక్స్ ఆఫీస్ సునామీ గ్యారంటీ అనిపిస్తుంది. ఎన్టీఆర్ రాజకీయాలతో సంబంధం లేదు, ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడు, పాజిటివ్ టాక్ వస్తే ప్రభంజనమే. ఇంకా ఎన్టీఆర్కు RRR మూవీ తర్వాత ఓవర్సీస్లో కానీ ఆస్ట్రేలియాలో జపాన్లో విదేశాల్లో ఎన్టీఆర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ చేసిండు, పాన్ ఇండియా మార్కెట్ గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఏర్పడ్డది. కాబట్టి 100% ఓజీ కంటే దేవరకే 100% ఎడ్జ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు ఉండే అవకాశం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ఏ రేంజ్లో క్రియేట్ అవుతుంది, డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి 100% ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలా ఓన్ చేసుకుంటారనేది వెయిటింగ్ చేయాలి. దసరా వార్ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి అదంతా లేదు, వార్ వన్ సైడే. ఎన్టీఆర్ సినిమా మాత్రం సీడెడ్లో ఈసారి దసరాకు మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే సీడెడ్లో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు అభిమానులు. ఏ సినిమాకు ఎక్కువ ఎడ్జ్ ఉంది పాన్ ఇండియా మార్కెట్లో అనేది కామెంట్ రాయండి. నాకైతే 100% దేవర మూవీకి తిరుగులేని మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ అయింది.